ఓకే, రైట్, కమాన్ స్టార్ట్. టైటిల్, అంశం, సంఘములో ఉండవలసిన ఐక్యత. ఏమంటావు? బయట కాదు, బయట చాలా యూనియన్లు ఉన్నాయి, బయట చాలామంది ఐక్యతతో ఉంటారు, కానీ సహవాసములో లోపిస్తున్న ఐక్యత గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. నాకు నేనుగా మీకు మీరుగా ఆలోచించాలి. నిజమా కాదా, అవునా కాదా అని అనిపించాలి. అవునా కాదా? సంఘములో ఉండవలసిన ఐక్యత. ఒకప్పుడు మనం ఏంటో, క్రీస్తు దగ్గరకు రాకమునుపు అది ఒకప్పుడు ఏంటో అంటే ఏంటి? ఒకప్పుడు అంటే క్రీస్తు దగ్గరకు రాకమునుపు మనం ఏంటో, తుమ్మల గంగాధరరావు గారు ఏంటో లారీ డ్రైవరు, వంగవీటి రాధారంగ గ్రూప్లో తిరిగేవాడు, సిపిఐ వాళ్ళు నరికేశారు, ప్రభువు బతికించాడు, రక్షించుకున్నాడు. ఒకప్పుడు ఏంటో, ఈ తుమ్మల సత్యనారాయణ 10వ తరగతి 3 సార్లు తప్పాడు, ఇత్తనాల ఫ్యాక్టరీలో పనిచేశాడు, ఇంకా రకరకాల పనులు చేశాడు. ఒకప్పుడు ఏంటో, ఒకప్పుడు తాగేవాడొకడు, తిరిగేవాడొకడు. ఒకప్పుడేంటో, క్రీస్తు దగ్గరకు రాకమునుపు. చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. మనందరం కోరికలను, శరీరము యొక్కయు, శరీరము ఏం కోరుకుంటే అది, మనసు ఏం కోరుకుంటే అది నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చెప్పండి, ఇప్పుడు ఒకప్పుడు మనం ఏంటి? ఏమండి, మీరు ఒక సలహా చూడండి, పక్కన వాళ్ళని చూడండి ఒకసారి, ఇటు పక్కన వాళ్ళని చూడండి, ఇటు పక్కన వాళ్ళు చూడండి. వాళ్ళందరూ మెలుగుగా ఉండరా, కోమంలోకి వెళ్ళారా చూడండి. పట్టించుకోవాలి, మీదే బాధ్యత అది. ఇటు పక్కలు ఇటు పక్కల వాళ్ళని పట్టించుకోవాలి. ఎందుకంటే కొంతమంది కోమంలోకి వెళ్తున్నారు. కోమంలోకి వెళ్తే నాకు భయం వేస్తుంది. అలా వెనకబడితే మళ్ళీ నడుగు ఇబ్బంది కదా, అందుకే అనమాట. మళ్ళీ దోమ వెళ్తే ఇబ్బంది కదా, ఏగెళ్ళినా. అందుకే కొద్దిగా సహాయం చేయాలని మనం చేస్తున్నాం, లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా సిస్టర్? చూడండి, ఒకప్పుడు మనం ఏంటో వాక్యం చదువుకున్నాం. ఈ 3వ వచనంలో మానవ జాతి యావత్తు ఇక్కడ ఉంది. ఈ 3వ వచనంలో మానవ జాతి యావత్తు ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీన్ని రక్షించడానికి, వీరిని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి రక్త మాంసములు గలవాడై దేవుడు తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించెను. ఒకప్పుడు మనం ఏంటో అక్కడ ఆగుదామండి. ఈ చూడండి, మానవ జాతి యావత్తు ఎక్కడుంది ఇక్కడ చూడాలి. మీరు స్క్రీన్ మీద గుమ్మములారా మీ తలల పైకి ఎత్తండి. ఎఫెసీ 2వ అధ్యాయంలో దేవాలయం అని మనం చూస్తాం. ఎఫెసీ 3:14లో కుటుంబం చూస్తాం. ఎఫెసీ 4:13లో ఒక్క శరీరము అని చూస్తాం. కమా మీరు చెప్పండి. ఒకటేంటి? దేవాలయం. 2, 3 ఏంటి? ఆ రిఫరెన్స్లు మీరు చదువుకోండి. తర్వాత ఈ పీపీటీ కూడా మీకు గ్రూప్లో పెట్టామంటే పెట్టమంటారా? ఓకే. దేవాలయం 2వ అధ్యాయము, కుటుంబం 3:14, 4:13 ఒక్క శరీరం. వీటి గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటే క్రైస్తవ సంఘాన్ని వ్యతిరేకించి, క్రైస్తవ సంఘాన్ని హింసించి, క్రైస్తవ సంఘాన్ని దూషించినటువంటి వ్యక్తిని
రక్షించుకొని ఈ పత్రిక దేవుడు రాయించాడు. ఈ పత్రిక రాసిన వ్యక్తి అలాంటోడు, మామూలుడు కాదు, దోషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ద్వారా ఈ పత్రికను రాయించి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం ఏంటి అనే దగ్గర ఆగామా లేదా? తాగుదాం రా, నేను పోపిస్తారా, ఐక్యత. పేకాడదాం రా, 3 ముక్కలాట, మూడవడు నువ్వు కలవాలి, రా ఆడదాం. సినిమాకి వెళ్దాం రా, నేను టికెట్ కొంటా. క్రికెట్కి వెళ్దాం రా, నేను తీసుకెళ్తా. సినిమాకి వెళ్దాం రా, నేను తీసుకెళ్తా. ఎక్కడది? లోకములో ఉన్నప్పుడు. ఐక్యత, పార్టీలో ఐక్యత, తాగే దగ్గర ఐక్యత, సినిమాకి వెళ్ళే విషయంలో ఐక్యత, పేకాట దగ్గర ఐక్యత. అక్కడ చూడండి, లోకం ఉన్నప్పుడు ఇది పరిస్థితి. కానీ క్రీస్తు సంఘంలోకి వచ్చాక ఇది లోపించింది. లోపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని బాధ. సంఘములోనికి వచ్చిన తర్వాత ఇది లోపించింది. సహవాసములు ఇది లోపించింది. అందుకే ఏమన్నాడంటే 4వ అధ్యాయము మొదటి నుండి చదవండి. 4వ అధ్యాయము మొదటి నుండి చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఆగండి. ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరికి శ్రద్ధ ఉండాలి? ఎవరికి శ్రద్ధ ఉండాలి? విశ్వాసి అయిన నీకు నాకుండాలి. శ్రద్ధ నీకుండాలి, శ్రద్ధ నాకుండాలి, శ్రద్ధ మనకుండాలి. దేనికి అంటే ఐక్యతను దేవుడిస్తాడు. ఆ ఐక్యతను ఎవరు కాపాడుకోవాలి? నేను కాపాడుకోవాలి. అందుకే దాని విషయంలో మనకి ఏం కావాలంటున్నాడు? శ్రద్ధ కావాలి. అందుకే పరిశుద్ధాత్మ దుఃఖముతో వ్రాస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దుఃఖముతో వ్రాయబడే పత్రిక. ఐక్యత సంఘములో లోపించింది. ఏమండి, పత్రికలు రాసింది ఎవరికి? విశ్వాసులకు. పత్రికలు రాసింది విశ్వాసులకు. సంఘానికి ఉత్తరము రాస్తున్నాడు. దుఃఖం, ఇక్కడ దుఃఖం ఉంది, ఇక్కడ బాధ ఉంది, ఇక్కడ దుఃఖం ఉంది. అందరూ లోపల కూర్చున్నాం, ఐక్యతతో లైన్లో కూర్చున్నాం. అందరం పాటలు పాడాం, లైన్లో వచ్చి కానుకలేశారు. ప్రభు బలలో చేపెట్టబోతున్నారు. ఐక్యత ఉంది. అది ఐక్యత అంటామా? ఇంకా ముందు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటిది మనం గమనించినట్లయితే 4వ వచనం 5వ వచనం చదవండి. 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 4వ వచనం. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము అన్నాడు. అంటే మనం చచ్చినోడం. చెప్పండి, ఎవరు మనం? చచ్చిన వారు. చచ్చిన వారు మీరు. అయితే కృపచేత బతికించబడ్డాం. చచ్చిన మనలను ఏం చేశాడు? కృపచేత బ్రతికించాడు. ఇది పాయింట్ నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. కృపచేత మనలను బ్రతికించాడు. రెండు చదవండి. మీరు వాటిని చేయుచు. ఏటిని? పాపాలు, అపరాధాలు చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు.
వారితో కలిసి ఆ, మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. పాత్రులమైపోయాం. చూడండి, లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ప్రభువుని నమ్ముకోకముందు, చర్చికి రాకముందు ఎలా ఉన్నారు మనవారు, ఎలా ఉన్నారు మనవారు. తాగేటప్పుడు నేను పోపిస్తా, పేకాటకి వెళ్దాంరా, క్రికెట్కి వెళ్దాంరా, ఐక్యత ఐక్యత బాగుంది. కానీ ఒకప్పుడు చచ్చిన వారము, ఒకప్పుడు అన్నిటికీ అవిధేయతలో చచ్చిపోయాం, పాపములో చచ్చిపోయాం. అలాంటి వారిని రెండులో చెప్తాం, బ్రతికించబడ్డాం. మనల్ని ఆయన బ్రతికించాడు. ఎఫెసీ 2:7 అంటాడు, లేపి అంటే లేపబడ్డాం. ఆ 2:7 వచ్చిన కూడా చదవండి. లేపబడ్డాం. మనలను క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. హల్లెలూయా. లాజరు లే అన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. లాజరు ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చిన స్థితిలో ఉన్నాడు. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి లాజరును దేవుడు లేపినట్లుగా అపరాధముల చేతను, పాపముల చేతను, అవిధేయత చేతను చచ్చిన మనలను దేవుడు ఏం చేశాడంటే లేపాడు. హల్లెలూయా. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటారు కొంతమంది. క్షమించండి. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకొని చలామణి అవుతారు. వాళ్ళ వల్లే గొడవలు, సంఘంలో గొడవలు ఎవరి వల్ల వస్తున్నాయంటే మారు మనసు లేని వారి వల్లే. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకొని సమాధానము లేకుండా, ఐక్యత లేకుండా ఉన్నవారి వల్లే సార్వత్రిక సంఘంలో గొడవలు వచ్చేది. తగ్గింపు ఉండదు, క్షమాపణ ఉండదు, ప్రేమ ఉండదు, వందనాలు ఉండవు, ఏముండవు. రొట్టెలో కూడా పాల్గొంటారు. విచారకరం. ఏది సహవాసంలో ఐక్యత? ఏది దేవుని సంఘములో? లోకములో ఐక్యత ఉంది, కులాల మధ్య ఐక్యత ఉంది, కానీ సంఘములో అది లేదు. ఇది చాలా విచారకరమైన విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ లోకానికి పునరుద్ధానం గురించి తెలియదు. లోకానికి తెలుసా పునరుద్ధానం అంటే ఏంటో? తెలుసా? తెలియదు. అది మనకే తెలుసు. అది కూడా మనం చూద్దాం. ఇక్కడ రాశాం, పునరుద్ధానం అంటే లోకానికి తెలియదు. పునరుద్ధానం అంటే క్షయమైనది రాలేదు అక్కడ. అక్షయముగా మారడం, బలహీనమైంది బలంగా మారడం, లోకాన్ని జయించటం, నిలిచి ఉండటం, ప్రేమలో గెలవటం పునరుద్ధానం. హల్లెలూయా. అందుకే పునరుద్ధాన బలం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. పునరుద్ధాన శక్తి మాకు కావాలి ప్రభువా. అంటే మేము దినదినము కూడా ఉదయం రాత్రి పడుకున్నామంటే, ఉదయం లేచామంటే, అమ్మ ఈరోజు బతుకున్నానా, ఇక స్టార్ట్ అయినాయి శ్రమలో, వంటగదిలో పనులు స్టార్ట్ అయినాయి, ఇక నేను వెళ్ళాలి క్లాస్కి, నేను వెళ్ళాలి డ్యూటీకి, అయ్యో ఈరోజు బతుకున్నాను, ఈరోజు నాకు అప్పులు గుర్తు వస్తున్నాయి, ఈరోజు సమస్యలు గుర్తు వస్తున్నాయి, అన్నీ గుర్తు వస్తున్నాయి. పునరుద్ధానం లోకానికి అర్థం కాదండి, అర్థం కాదు. చూద్దాం తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జాంపులే కదా నాన్న, ఇదే కదా, ఓకే. చూడండి ఎగ్జాంపుల్ అక్కడ రాసాం చూడండి. ద్వేషించడం, విమర్శించడం, ప్రచారాలు చేయటం, లేని వార్తలు పుట్టించడం, చెప్పడం, వాటిలో గెలిచాం. కానీ పునరుద్ధానంలో గెలవలా చాలామంది. పునరుద్ధానంలో గెలవలా. దేనిలో గెలిచాం అంటే ద్వేషించే విషయంలో ముందున్నాం, గెలిచాం, విన్ మందే. విమర్శించే విషయంలో ముందున్నాం, విన్ అయ్యాం. ప్రచారాలు చేయటంలో, లేనిపోయిన వార్తలు చెప్పడంలో, లేక మోస్తికి వెళ్ళటంలో గెలిచాం. అంతే, పునరుద్ధానంలో గెలవల.
ఇది సమస్య సంఘంలో, సార్వత్రిక సంఘంలో సమస్య అదే. ఏది సహవాసంలో ఐక్యత? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో ఓకే వచ్చిందా? కూర్చుండబెట్టాను అనే మాట చూసాం అక్కడ మనం. 2:7లోనే ఆ మాట ఉంది కదా. 2:7 ఆ మాట ఉందా లేదా? మాట్లాడండి. ఏంటి బిగిసిపోయారు? లేపి ఏం చేశాడు? 2 ఏంటి 1 ఏంటి? 2 అక్కడ 2 కలిపి ఉన్నాయా? ఇక్కడ చూడండి. బ్రతికించబడ్డాం, లేపబడ్డాం. తర్వాత చూసినట్లయితే కూర్చుండబెట్టాడు. మనందరికీ ఏం కోరుకుంటుంది? పునరుద్ధానములో మేము ఎత్తబడాలి. బైబిల్ ఫాలోవర్స్ అందరూ కూడా అది ఆశ ఉంటుంది. పునరుద్ధానంలో మేమందరం ఎత్తబడాలి, రైట్. కానీ పౌలు గారికి అది లేదు. శ్రమలలో, క్రీస్తు శ్రమలలో నేను పాలివాడనవ్వాలి. అది పౌలు గారి దర్శనం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. కానీ క్రీస్తు శ్రమలలో నేను ఏమవ్వాలనుకుంటున్నాను? పాలి భాగస్తున్నవ్వాలనుకుంటున్నాను నేను. అది ఆయన చెప్పాడు. కూర్చుండబెట్టాడు. ఏమండి, ఈ లోకం యోగ్యమైనదా చెప్పండి? చెప్పాలి అందరూ. ఒక రోజున మీరు నన్ను చూడరు, ఒక రోజున మీలో కొందరు నేను చూడను. ఏది బేవమ్మ గారు ఎక్కడ పాటలు పాడే సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారు? అసలు ఇది ఊహించుకోండి ఎంత బాగుంటుందో ఊహా చిత్రం. ఈ లోకము యోగ్యమైనది కాదు, మనందరం చనిపోతాం. అవునా కాదా? నేను బరియల గ్రౌండ్ కొలతలకు వెళ్ళాం. ఇది 3వ సారి వెళతాం. విచిత్రం ఏంటంటే 25 లక్షల శాంక్షన్ అయింది. నన్ను పిలిచారు కొలతలకి. ఇది 3వ సారి వెళ్ళాం. ఇటు బల్లెవారి వీధి ఆ పొలిమేర దగ్గర నుంచి కొలిచారు, ఇటువైపు నుంచి కొలిచారు. స్థలం తగ్గింది, కలిపేసుకున్నారు. వెనకాల వాళ్ళు కలిపేసుకున్నారు, వాళ్ళకి నోటీస్ ఇస్తే ఖాళీ చేశారు. యువతల పక్క వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ స్థలం సంబంధించిన వాళ్ళు ఇటు కలిపేసుకున్నారు. కలిపేసుకొని ఇక్కడ వరకు మాది ఉంది అంటారు. అక్కడ కొలతల గాల దగ్గర వెళ్ళాం. అరే బాబు నాయనా, ఒక ఆయన నువ్వు పోయినా నేను పోయినా ఇక్కడికే తీసుకురావాలరా బాబు, నువ్వు ఎక్కడున్నా. దీని స్థలం ఎందురా బాబు, మీరు కలుసుకుంటారు, మీకు కలిసి రాదురా అబ్బాయి. ఊరు ధర ఇది ఊరు సమస్య. ఇది ఎవరి సమస్య? ఏంటి ఊరి సమస్య? ఊళ్ళో వాళ్ళు అందరు ఎక్కడ తీసుకురావాలి? నేను చెప్పా, బాబు మేము ఇక్కడ బాధ పెట్టలేక అక్కడ పోతున్నాం, పడవలు రేవు మార్చవరం వెళ్తున్నాం అని చెప్పాను. ఏమండి, మీరు అటెన్షన్లో ఉండండి. మనందరం చచ్చిపోతాం. ఆత్మలో కాదు, శారీరకంగా చచ్చిపోతాం. ఈ లోకం యోగ్యమైంది కాదు. నిజంగా చెప్పండి, దేవుని సంధిలో ఉండి మాట్లాడుతున్నాం. రాత్రి నిద్రపోవడానికి ఎంత కష్టపడుతున్నాం. రాత్రి మనం నిద్ర పట్టగా అటు తిరిగి ఇటు తిరిగి, బొక్కబార్లు పడుకొని సైడ్కి తిరిగి, లేక గదిలో అటు ఇటు నడిచి మొత్తానికి నిద్ర పడుతుంది. తెల్లారి కళ్ళు తెరవంగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది టెన్షన్స్, ఒత్తులు గురైపోతున్నాం. అప్పుడు గుర్తొస్తున్నాయి, సమస్యలు గుర్తొస్తున్నాయి. ఉదయం లేవంగానే మనకి అమ్మో నా ఫ్యూచర్ ఏంటి అని మనం చాలాసార్లు ఆలోచించాం. మీలో అందరికీ కాకపోవచ్చు. కొంతమందికి ఎన్నున్నా వాళ్ళకి ఏమి పట్టినట్టు వాళ్ళు ఉంటారు. నేను బ్రతికుంటే ఆయన పనుకనకై బ్రతుకుతాను, లేకపోతే నేను ఉండటం అనవసరం. నేనున్నానంటే ఒక తండ్రిగా కుటుంబానికి మేలు చేసేవాడుగా ఉండాలి, లేకపోతే ఈ కుటుంబానికి నేను అడ్డు. నేనున్నానంటే ఈ సమాజానికి, సంఘానికి అవసరం, మేలు చేసేవాడిగా దేవుడు నన్ను ఉంచాలి అంతే. ఈ సంఘానికి ఒక సేవకుడిగా మేలు చేయకపోతే ఈ సంఘానికి సేవకుడు అవసరం లేదు. ప్రార్థన చేసి దింపేయచ్చు, దీనికోసం ఉపవాసం ఉంటే దింపేయచ్చు. చూడండి,
యోధా పత్రిక 14:15 చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుకొనుటకు ప్రభు తన చూడండి, మీరందరు తలల పైకి ఎత్తండి. ఆదాము మొదలు, జాగ్రత్తగా వినండి. 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చెను అన్నాడు, వస్తాడు, నమ్మాడు, వస్తాడు, జరిగినట్లుగా చెప్పాడు. అది చెప్పాడు ఆయన. యోధా వచ్చెను, వస్తాడు, జరిగినట్లుగా చెప్తున్నాడు. వేవేల పరిశుద్ధుల పరివారముతో దేవుడు వస్తాడు, తాట తీస్తాడు, పిచ్చి పిచ్చి ఆశాలు వేసిన నరం బీగుతాడు. జాగ్రత్త, ఎక్కువ కాలం ఉండడం భూలోకంలో గుర్తుపెట్టుకోండి. ఎవడ ఉండడు, జాగ్రత్త. అది చెప్తున్నాడు అక్కడ. నేను చూశాను, అనైక్యత కల్పించేది అపవాది, ఐక్యత లేకుండా చేసే అపవాది. నీకు వందనాలు చెప్పకుండా చేసేది నీలో ఉంది నడిపిస్తుంది దురాత్మ. అపవాది నిన్ను నడిపిస్తున్నాడు. నీ నాయకుడు అపవాది, మీ యజమాని, మీ తండ్రి అపవాది. అనైక్యతను పాడు చేసేవాడు వాడు అపవాది. అందుకే చెప్తాడు డివిజన్లు అనేది అపవాది పని. అందుకే చెప్తాడు ఆయన వస్తాడు వేవేల పరిశుద్ధులతో. 2:21 చదవండి. 2:21 నానా పీటీ. ఏదో పత్రిక అయిపోయింది కదా, నెక్స్ట్ 2:21 ప్లీజ్, త్వరగా. ప్రతి కట్టడమును ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వింటేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతో నేను ముగించబోతున్నాను, ఇంకొక రెఫరెన్స్తో ముగించబోతున్నాను. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా, ఆయనలో మీరు అంటే నేను, మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆగండి, జాగ్రత్తగా వినాలి. వెనకాల ఉన్నవాళ్ళు కూడా కట్టబడుచున్నారు. ఎవరి గురించి చెప్పబడింది మాట? సంఘం గురించి చెప్పబడింది. ఆత్మ సంబంధమైన కట్టడాలు ఎవరు చెప్పండి? నేను కట్టబడుతున్నాను. మరి నేడు ఐక్యత ఏది? కట్టబడాలంటే ఐక్యత ఉండాలి కదా. కట్టబడుతున్న నిర్మాణం నువ్వు నేను, మనం కట్టబడుతున్నాం. చూడండి అక్కడ చక్కగా సంపత్తికి ఇచ్చాను. కొద్ది తెలుగు మిస్టేక్స్ అక్కడ ఉన్నాయి, ఏమనుకోమాకండి. తెలుగు ఒక్కొక్క అక్షరం. మనం కట్టబడుతున్న నిర్మాణం ఎవరో మనం అనండి. మనం కట్టబడుతున్న నిర్మాణం ఎవరో మనం. మీరు ఎవరైనా ఇల్లు కట్టారా? కట్టారు. నేను కూడా కట్టా. నేను మందిరాలు కట్టా 2, ఒక ఇల్లు కూడా కట్టాను. ఒకరికి కట్టించాను వాళ్ళ డబ్బులతోనే. ఇల్లు కట్టారా అంటే మీరు కట్టామంటారు. ఇల్లు కట్టే విషయంలో ఎంత జ్ఞానం ఎక్కువ మనకి, ఎంత జ్ఞానం ఎక్కువ మనకి. సిమెంట్ ఎక్కడ కొనాలి, ఎక్కడ తక్కువ వచ్చింది రూపాయి. ఇటుకలు ఎక్కడ కొనాలి, ఎక్కడ తక్కువ వస్తాయి. కంకర ఎక్కడ కొనాలి అని కొని కూడా కొన్నిసార్లు మోసపోతాం. అర్రర్రర్రర్రర్రే మోసపోయాం, అక్కడ ఇంకా తక్కువకి వచ్చింది. అర్రర్రర్రర్రే మోసపోయాం. ఒక ఇల్లుకే, ఏమండి, ఒక ఇల్లుకే
వకీళ్ళకే మోసపోయాం అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వా నేను సిమెంట్లో మోసపోయాను అని అనుకున్నారా లేదా? బయట వాళ్ళతో బాగానే మాడతారు కానీ నాతో మాట్లాడలేదు, మీరు ఐక్యత లేదా నాతో? మరి అలా చూస్తున్నారు సీరియస్గా. ఓకే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇటుక గోడలు కడుతున్నప్పుడు చివరికి వచ్చేపాటికి కొద్ది గ్యాప్ ఉంటుంది. టాపీ మెస్సులు ఉన్నారు ఇక్కడ ఇద్దరు. భూషణం ఎక్కడ? సీన్ ఎక్కడ? చూడండి చూడండి, ఇటుక మీద ఇటుక ఏం చేస్తారు నాన్న? టాపీ మెస్సులో నేను తప్పు చెబితే మీరు రైట్ సరి చేయండి. బలరాం జాగ్రత్తగా వినాలి. ఇటుక మీద ఒకటి కట్టబడుతుంది, మళ్ళీ అలంక చూసిన అవుతుంది. యాంక చూడు, ఇటుక పక్క పక్కన పెట్టబడుతుంది. ఆ చివరి వచ్చేవాడికి ఏమొచ్చింది? కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈటీ రాయిని తీసుకుంటాడు, ఏం చేస్తాడు? టాపీతో పగల కొడతాడు. పగల కొట్టి అక్కడ ఏం చేస్తాడు? దానిలో ఆ గ్యాప్లో పెడతాడు. అప్పుడు ఆ గోడ ఏమవుతుంది? పూర్తవుతుంది. పని పూర్తవుతుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, నన్ను ఎవరైనా అంటే ఊరుకోనండి. నన్నంటే మాత్రం ఊరుకోను. ఎవరినన్నా పర్వాలేదు, నన్నంటే మాత్రం ఊరుకోను. నేను ఇక్కడే కూర్చుంటా, ఇది నా వాస్తు స్థలం, నేను ఈ ఫ్యాన్ కిందే కూర్చుంటా. నేను ఎనికేపాడు మందిరానికే వస్తాను, నేను గుణదలే వస్తాను, నేను రెండో వర్తమానానికే వస్తాను. ఏంటంటే నేను ఇంతే. తిరుగుబాటుదారులు, సంఘములో ఉండి బతికుండి చావకుండా ఉన్న తిరుగుబాటుదారులు వీళ్ళందరూ కూడా. అనైక్యతను చెడగొట్టే మారు మనసు పొందిన వారు వీరందరూ కూడా. ఇప్పుడు చెప్పండి, ఈ పిల్లర్ తీసుకోండి మీరు, స్లాబ్ తీసుకోండి మీరు, లేకపోతే గోడ తీసుకోండి. అక్కడ చూసినట్లయితే మనల్ని ఆత్మ నడిపిస్తుందా, ఆడోళ్ళు నడిపిస్తున్నారా? మనల్ని ఆత్మ నడిపిస్తుందా, ఆడోళ్ళు నడిపిస్తున్నారా? ఇది ప్రశ్న. ఈ పిల్లర్తో నాకేంటి పని? ఈ భీముతో నాకేంటి పని? ఆ గోడతో నాకేంటి పని? వాళ్ళతో నాకేంటి పని? అంటే పునాది ఏమనుకోవాలి? పునాది కూడా మీతో నాకేంటి పని అంటే కుప్పగూలిపోతుంది. ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, ఆ సంఘం కూడా పతనం అయిపోతుంది. పిల్లర్తో నాకేంటి పని? ఆ భీముతో నాకేంటి పని? ఆ గోడలతో నాకేంటి పని? ఆ పాస్టర్తో నాకేంటి పని? అంటే పునాది ఏమనుకోవాలి అప్పుడు? పునాది కూడా మీ అందరితో నాకేంటి పని అంటే ఏమైపోద్ది? కుప్పకూలిపోద్ది. ఇల్లు అయినా చర్చ్ అయినా అంతే జరిగేది. పగలగొట్టబడడానికి ఇష్టపడాలి, నలగొట్టబడడానికి ఇష్టపడాలి. ఆ గోడ పూర్తవ్వాలంటే ఆ గ్యాప్లోకి వెళ్ళాలి, ఆ గ్యాప్లో నిలబడాలి, అది చక్కగా అతకబడాలి. అది చెప్పాడనమాట. అక్కడ రాశాంగా, పార్శ్వతో మాకేంటి, స్లాబుతో, పిల్లర్తో, గోడలతో అయితే మాకేంటి? మరి పునాది ఏమనాలి? ఆలోచించండి. అక్కడ ఏది చెప్తున్నాడు? తిరుగుబాటు, భయంతో బ్రతకాలి. మనం ఒకరోజు మరణిస్తాం. చచ్చిన మనల్ని బ్రతికించి మనల్ని కూర్చోబెట్టాడు. ఒకరోజు మనం మరణిస్తాం. ఆత్మ మూలముగా మనం కట్టబడుతున్న మందిరాలం, ఆత్మచేత కడుతున్నాడు మనల్ని. అందుకే మనం ఏంటంటే చక్కగా బ్రతకాలి. క్షమాపణ అడగటంలో చాలామందికి ఇష్టం ఉండదు. మేము మాత్రం అడగమండి క్షమాపణ, మేము అడగం. మేము మాట్లాడమండి వాళ్ళతో, ఆ గడప దొక్కమండి మేము, ఆ రోడ్డుకు కూడా వెళ్ళాం మేము. ఏ రోడ్డుకి? ఆ రోడ్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నారు, రోడ్డు బ్లాక్ చేశారు, చచ్చినట్టు వెళ్ళాడు ఆ రోడ్డుకి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళేంటి మేమేంటి? తిరుగుబాటుదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
133 కీర్తన మొదటి వచనంలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది చూడడానికి ఎంత మనోహరం అంటే, అహరోను అభిషేకించినప్పుడు ఆ తలైని పోసినప్పుడు గడ్డం మీద ఆ అంచుల మీదుగా దిగజారుతున్నప్పుడు పరిమళ వాసన వస్తుందే, లైక్ సంఘం. అది కుటుంబం అంటే, అది సువాసన అంటే, అది ఐక్యతను కనపరచడం అంటే. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయిపోయింది నాన్న, జాగ్రత్త. మన అనైక్యత వారు అంటే ఇరుగు పొరుగు వారు. లుక్ ప్లీజ్, ఇటు చూడండి, స్క్రీన్ వైపు చూడండి. మీరు ఎతకదు 133 ఎదుగుతున్నాడు, సిగ్గుచేయటం. 133 ఎతకాసులా. మన అనైక్యత, మన అసమాధానం వారు అంటే ఇరుగు పొరుగు వారు. చర్చికి రాకపోతే, చర్చికి రారు వాళ్ళు. మీ ప్రవర్తన బట్టి, నా ప్రవర్తన బట్టి రాకపోతే ఏంటి పరిస్థితి? సంఘం రాజ్య విస్తరణ పరిస్థితి ఏమైపోతుంది? ప్రియ సహోదరి సహోదరులారా, సహవాసంలో ఐక్యత ఏది? ఒకప్పుడు మనం ఏంటో మనకు తెలుసా? ఒకప్పుడు మనం ఏంటో, మారుమనసు పొందక ముందు, చర్చికి రాకముందు, బైబిల్ పట్టుకోకముందు, బాప్తిసం తీసుకోకముందు మనమేంటో మనకు తెలుసు. అరిసేవాళ్ళం, కరిసేవాళ్ళం, పోట్లాడేవాళ్ళం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాళ్ళం. ఇప్పుడు మనమేంటో మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎందుకు అనైక్యత? ఎందుకు లోపించింది? ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మ నడిపిస్తుందా? ఆడదయ్యం నడిపిస్తుందా? ఆత్మ నడిపిస్తుందా? ఎవరు నడిపిస్తున్నారు? ఇది చాలా ప్రాముఖ్య విషయం. జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన పూర్వకముగా జాగ్రత్త కలిగి ఐక్యతను కాపాడుకుంటూ దేవుని సంఘాన్ని దేవుని కళ్ళతో చూస్తూ రాజ్య విస్తరణ కొరకు ఐక్యతతో పాటుపడే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో పాల్గొందాం. ప్రభు బలలో పాల్గొందాం.